హైడల్ ఎనర్జీ తక్కువ ఉంటుంది. అదే మరి థర్మల్ ఎనర్జీ వస్తుంది బొగ్గుతో, అది పొల్యూషన్. లేకపోతే ఇంకొక పక్కన మనం చూస్తే గ్యాస్తో వచ్చే ఎనర్జీ కూడా క్లీన్ ఎనర్జీ, కానీ అందుబాటులో లేదు. ఇవన్నీ ప్రపంచం అంతా కూడా మార్పులు వస్తున్నాయి. ఉపద్రవమారిగా వచ్చింది, నీళ్లన్నీ వచ్చాయి, బుడమేరు పొంగింది, ఆ నీళ్లన్నీ విజయవాడకు వచ్చాయి. మన వాళ్ళు చేసిన తప్పుల మీద చూస్తే బయట నీళ్లు పోనీయకుండా ఆపేశారు, ఎవరు పెట్టుకోళ్ళ ఆక్రమణ చేసేశారు. నీళ్లన్నీ ఊర్లో ఉండిపోయి వారం రోజులు 10 రోజులు అయింది నాకు. అదే అమెరికాలో ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోతుంది. ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి, టెంపరేచర్ ప్రపంచమంతా పెరిగిపోయి ఎన్విరాన్మెంట్ ఇంబ్యాలెన్స్ అయ్యి కరువు, ఈ మధ్యకాలంలో అయితే క్లౌడ్ బరస్టింగ్, ఒకేది ఇక్కడ ఆకాశం బద్దలైనట్టు 30-40 సెంటీమీటర్ల వర్షపాతం ఒక గంటలో పడిపోతా ఉంది. అదే జరిగింది మన విజయవాడలో. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక 20-30 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. మొత్తం వర్షపాతం అంతా ఉపద్రవమారిగా వచ్చింది, నీళ్లన్నీ వచ్చాయి, బుడమేరు పొంగింది, ఆ నీళ్లన్నీ విజయవాడకు వచ్చాయి. మన వాళ్ళు చేసిన తప్పుల మీద చూస్తే బయట నీళ్లు పోనీయకుండా ఆపేశారు, ఎవరు పెట్టుకోళ్ళ ఆక్రమణ చేసేశారు. నీళ్లన్నీ ఊర్లో ఉండిపోయి వారం రోజులు 10 రోజులు అయింది నాకు. అదే అమెరికాలో ఇప్పుడు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. అమెరికాలో ఒకటి ఉంది, మనం ఎలాంటి క్రైసిస్ వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి మనకుంది. దానికి కారణం మనం ఎప్పుడూ క్రైసిస్ ఉంటాయి. అమెరికాలో క్రైసిస్ తెలియదు వాళ్ళకు, వాళ్ళంతా ఆర్గనైజ్డ్గా ఉంటారు, ఎవ్రీథింగ్ సిస్టమేటిక్గా ఉంటుంది. ఒకసారి డీరైల్ అయితే వాళ్ళల్లో కాదు చేయడానికి. మొన్న నేను పోయాను, తొలి రోజు చూశాను, అర్థం చేసుకున్నాను, అక్కడి నుంచి రాలేదు, అక్కడే బస్సు పెట్టుకున్నా, అక్కడే కూర్చున్నా, నేరుగా నేనే ఫీల్డ్కి మొదలుపెట్టాను. 10 రోజులు నేను ఫీల్డ్లోనే ఉన్నా. బురదలో దిగా, ట్రాక్టర్ ఎక్కా, ప్రొక్లైన్ ఎక్కా, మా ఆఫీసర్లు ఎక్కారు, కలెక్టర్లు ఎక్కారు, అందరిని పెట్టా. 10 రోజుల్లో మళ్ళా నార్మల్స్ తీసుకొచ్చి ఎలాంటి డిసీజ్ రాకుండా, ఇన్ఫెక్షన్ లేకుండా ప్రజల్ని కాపాడామంటే అది మన ఇండియన్స్కి ఉండే శక్తి, సామర్థ్యం. ఎలాంటి క్రైసిస్ అయినా మనం సమర్థవంతంగా ఎదుర్కొంటాం. సో ఇవి బ్రీఫ్గా నేను అందుకనే మీకు చెప్పి, రేపటి నుంచి ఎమ్మెల్యే కూడా ఇక్కడ కోఆర్డినేట్ చేసుకుంటాడు. నాకు ఈ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మీకోసం తీసుకొచ్చాను. బీ క్లియర్. ఏదో నాకు పని లేకుండా, లేకుంటే ఏదో నా బాధ్యతగా నేను చేయాలి కాబట్టి మొత్తం చేస్తాను. నా బాధ్యతగా చేసినప్పుడు మీ బాధ్యతగా మీరు కూడా అందిపుచ్చుకోవాలి. దీనన్నీ ఉపయోగించుకుంటే తర్వాత మన వాళ్ళకు ఉద్యోగాలు కానీ ఇంకా ఏదైనా ఉంటే అవన్నీ వర్కౌట్ చేస్తాం. ఈరోజు కూడా నేను వచ్చినప్పుడు చాలా కాగితాలు వచ్చాయి, అవన్నీ కూడా తీసుకుంటున్నా. ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్పాలని ఆలోచిస్తున్నా. నేను సిస్టమ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నా, టెక్నాలజీ ప్రాపర్గా ఉపయోగిస్తా. మన వాళ్ళు అడిగేట అన్నీ కూడా నేను నెరవేర్చలేకపోవచ్చు, కానీ ఇంకా టైం పడుతుంది. మీరు చూస్తే జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో నిన్న మొన్న దగ్గర 6,500 కోట్ల రూపాయలు ఒకటేసారి అందరికి రిలీజ్ చేసి, స్కాలర్షిప్లు కానీ, చిన్న కాంట్రాక్టర్లకు కానీ, రైతులకు కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ అన్నీ రిలీజ్ చేశాం. ఇప్పుడిప్పుడే గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టే పరిస్థితికి వస్తున్నాం. ఇంకా కొంత టైం పడుతుంది. మళ్ళీ అభివృద్ధి కానీ పట్టాలు ఎక్కించగలిగితే ఇవన్నీ సాధ్యం అవుతాయి. నా బాధ్యత నేను చేస్తున్నా. కాబట్టి మిమ్మల్ని ఇక్కడ కోరేది ఏంటంటే, మీకు నేను చెప్పింది మీకు అర్థమైందా లేదా? ఫస్ట్ అర్థమైంటే ఎంతమందికి అర్థమైంది? చేలిపైకి ఎత్తండి. ఓకే, దీనివల్ల లాభమా మీకు? మనకు చేసుకుంటామా? డెవలప్మెంట్ ఒక మోడల్గా చేస్తామా? తిరుపతికి నేను ఒకప్పుడు చిన్నప్పుడు చూసిన ఊరికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. అప్పుడు ఇంత పచ్చగా కనపడేది కాదు. అప్పుడంతా కొండలు కూడా చూస్తే బోడి కొండల మారిగా ఉండేటి. ఇప్పుడు పచ్చగా ఉంది, కొండ కూడా పచ్చగా ఉంది, గాలి కూడా స్వచ్ఛంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కొంచెం ఇంప్రూవ్ అయ్యాం. దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోదాం అందరం కలిసి. అది తీసుకుపోగలిగితే తిరుపతికి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అవుతుంది. ఈ వ్యాలీ ఇంక పెరగదు, అటు ఇటు పెరగదు. ఈ వ్యాలీ ఇట్నే ఉంటుంది. తిరుపతి నుంచి రంగంపేట వరకు మొత్తం డెవలప్ అయినా ఇక్కడి నుంచి మన వ్యాలీ వన్ ఆఫ్ ది బెస్ట్ వ్యాలీగా తయారవుతుంది. దీనికి కూడా మీరు అందరూ సహకరించాల్సి కోరుకుంటూ ఏం చెప్పాలనుకోండి. మైక్
డ్రిప్ ఇరిగేషన్కు 5 acres పెట్టినారు సీలింగ్. ఇప్పుడు అంటే 10 మొత్తం acres 5 acres అయితే సరిపోతుంది అనుకున్నాం మేము. 10 acres కానీ పెడితే ముందు చిన్న వాళ్ళందరూ వస్తే మళ్ళీ పెద్ద వాళ్ళకి మళ్ళీ పెట్టచ్చు. అది కొంచెం ఓకే, నేను ఒకసారి వర్కౌట్ చేస్తాను. 90% ఇస్తున్నాం 90%. అది ఇప్పుడు పెద్దవాళ్ళకంతా ఉండేటప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు. అది కాదు కదా, నీకు నాకు అఫోర్డబిలిటీ ఉంది కదా. అందరికీ నేను చెప్పే 10 ఎకరాల వరకు పెడితే బాగుంటుంది. ఓకే, ఒకసారి వర్కౌట్ చేద్దాం, చెప్తాను, నేను మాట్లాడతాను. ఇక్కడ వరకు 10 ఎకరాలు ఇచ్చేసి అందరికీ అందరిని పెట్టేయండి, ఎంతమంది పెడతారు చూద్దాం. ఉందండి, అది కూడా ఉంది. నిన్న కూడా మాట్లాడాం, ఆ రివ్యూ చేస్తున్నాం, వీళ్ళని తొందరలో కంప్లీట్ చేస్తాం. సుబ్రహ్మణ్యం వెనక్కివ్వండి బ్రీఫ్గా, నాకు టైం మళ్ళా మరి వెళ్ళాలి. కిసాన్ పిఎం కిసాన్ వచ్చి 6,000 రూపాయలు ఇస్తా ఉంటారు. ఇప్పుడు 2019 నుంచి పూర్తిగా నమోదు కాలేదండి. అందుకని మీరు చెప్తే అక్కడ అవుతుందని. ఏది పిఎం కిసాన్ అవన్నీ ఇస్తున్నారు కదా, అది 2019 నుంచి నమోదు కాలేదు, కొత్తవి. మళ్ళీ అదే సీల్ చేశారా? దీన్ని అది క్లోజ్ చేశారా, ఓపెన్ ఉందా? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఓకే, నేను టేకప్ చేస్తాను, నేను మాట్లాడతాను. అది నేను మాట్లాడతాను, దేశానికంతా ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు ఏంటంటే ఎక్కువ మంది ఇప్పుడు డివిజన్ పెట్టేసి ఎక్కువ అడుగుతారనే ఉద్దేశంతో సీజ్ చేశారు, సీలింగ్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను ఒకసారి మాట్లాడతాను. ఐ విల్ టేక్ ఇట్ అప్. ఇంకెవరండి? రెండోది వచ్చింది, మా ఊరంటే ఇక్కడ అనుమతి కూడా మాకు లేదు. ఇక్కడికి వస్తే మాకు ఏమాత్రం కూడా పంపిస్తామనేది కానీ, మేము మాట్లాడిస్తాం పెద్ద ఆయనతో కానీ, మాకు ఏది కానీ మాకు లేదు సార్. అందరితో మాట్లాడుతున్నాను కానీ సార్, అన్ని ఏరియాలు తీసుకుంటే ఒకటేసారి చేయలేమనే ఉద్దేశంతో ఇది ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ కింద తీసుకున్నాం సార్. ఇది అవుతానే పుల్లయ్యగారిపల్లి, కోటాల ఇవన్నీ కూడా తీసుకుంటే చంద్రగిరి దాకా అవును సార్. అన్ని మొత్తం కాన్స్టిట్యూన్సీ అంతా తీసుకుంటాను, చేద్దాం. విల్ డూ ఇట్. సార్, మా పుల్లయ్య గారిలో ఒక బాలకృష్ణ నాయుడు అని మీకు తెలుసుంటుంది సార్, కొత్తపల్లి బాలకృష్ణ నాయుడు అని. ఆయన చనిపోయినాడు, వాళ్ళ కొడుకు అనారోగ్యంలో ఉన్నాడు. వాళ్ళకి ఇల్లు లేదు సార్, పూర్తి ఇల్లు పడిపోయింది. వాళ్ళకి చిన్న సాయం చేయమని రాసుకోండి, చేద్దాం. ఓకే, బాలకృష్ణ నాయుడు మీరు ఎమ్మెల్యే చెప్పండి, నేను చేపిస్తాను. సరే, థ్యాంక్స్. ఆయన భార్య పేరు రాసుకొని అది చేయండి సార్. ఓకే, ఏంటి చెప్పండి, ఏదైనా ఉంటే సజెషన్స్ ఉంటే చెప్పండి, లేకపోతే ఈ కాన్సెప్ట్ ని ఒకసారి పాంప్లెట్ వేసి డిస్ట్రిబ్యూట్ చేయండి. ఊరూరు డిస్ట్రిబ్యూట్ చేసి ఏమేం చేస్తున్నా వాళ్ళకు కూడా చెప్తే వాళ్ళు కూడా దీంట్లో అసోసియేట్ అవుతారు. సార్, మామిడి మానగడ్డకు దారి దగ్గర పెట్టుకోండి. మామిడి మానగడ్డకు రోడ్డు లేదు సార్. చిన్న పాటి వర్షం వస్తే కూడా ఆ కల్వర్ట్ వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు ఏమంటున్నాం, ఆ రోడ్లు ఇది కూడా వచ్చేస్తుంది, ఓకే, ఆ కల్వర్ కూడా వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తాయి ఇప్పుడు.